అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం SQ3R స్టడీ మెథడ్ అనే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. SQ3R అంటే ఏంటంటే సర్వే, క్వశ్చన్, రీడ్, రిసైట్, రివ్యూ అని 5 స్టెప్స్ ఉన్న ఒక రీడింగ్ అండ్ స్టడీ టెక్నిక్. సర్వే ముందు టెక్స్ట్ని క్విక్గా చూడండి. టైటిల్స్, హెడ్డింగ్స్, బోల్డ్ వర్డ్స్, చార్ట్స్, సమ్మరీ చూడండి. ఇలా చూస్తే మెయిన్ ఐడియా అండ్ స్ట్రక్చర్ గుర్తొస్తుంది. క్వశ్చన్ హెడ్డింగ్ని క్వశ్చన్స్ లాగా మార్చండి. ఎగ్జాంపుల్, ఫోటోసింథసిస్ హెడ్డింగ్ ఉంటే ఫోటోసింథసిస్ అంటే ఏంటి అని క్వశ్చన్ క్రియేట్ చేసుకోండి. ఇవి చూస్తున్నప్పుడు ఆన్సర్స్ కోసం సెర్చ్ చేయండి. అండ్ రీడ్ సెక్షన్ బై సెక్షన్ చదవడం స్టార్ట్ చేయండి. మీకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ సెర్చ్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేయండి. అండ్ రీసైట్ ఒక సెక్షన్ చదివాక ఆ సెక్షన్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ మిమ్మల్ని మీరు అడగండి. చెప్పలేకపోతే మళ్ళీ చదవండి. రివ్యూ చాప్టర్ మొత్తం అయ్యాక మళ్ళీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని రివ్యూ చేయండి. మెమరీ ఫ్రెష్గా ఉంటుంది. ఎగ్జామ్స్కి ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ స్టడీ టెక్నిక్ బాగుంటే కనుక మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే కనెక్టెడ్. బాయ్ బాయ్.